మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. తల్లిదండ్రులకి వాటికి సంబంధించిన అవగాహన లేకపోవడం ప్రధానమైన కారణం అమ్మా. ఈ అమాయకులు పిల్లలు, వాళ్ళకి తెలియదు. కానీ తల్లిదండ్రులు చేసేటువంటి అలవాట్ల వల్లనే పిల్లలకి చిన్న వయసులోనే కంటికి సంబంధించిన సమస్యలు వస్తున్నాయి, కళ్ళజోడు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందమ్మా. దీనికి ఏంటంటేమా, పూర్వకాలం అయితే మరి ఏదో ఒక వాళ్ళకి దంపతులకి 3, 4, 5 మంది పిల్లలు ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో 1 or 2 పిల్లలు. సో వాళ్ళని అతి గారాబంగా పెంచడంలో భాగంగా ఆప్యాయతను వాళ్ళు చూపడంలో భాగంగా అవగాహన లోపంతో వాళ్ళు రాంగ్ డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుందమ్మా. అంటే చిన్నప్పటి నుంచే ఈ జంక్ ఫుడ్ అలవాటు చేయడము, తర్వాత ఈ ఫాస్ట్ ఫుడ్ అలవాటు చేయడము, తర్వాత ఈ బేకరీ ఫుడ్స్ అలవాటు చేయడము, బిస్కెట్స్ ఇలాంటివి అలవాటు చేయడము, తర్వాత ఈ కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివన్నీ అలవాటు చేయడం. సో ఈ కారణాల వల్ల ఏమైతుందంటే పోషకాహార లోపం బాగా ఉండిపోయేసి, పోషకాహార లోపం ప్రభావం చేతనే చిన్నపిల్లలకి చిన్న వయసు నుంచే మరి కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు మొదలవుతున్నాయమ్మా. ముఖ్యంగా ఏంటంటే ఈ పోషకాహారంలో ముఖ్యంగా కూడా విటమిన్ ఏ చాలా చాలా అవసరం అమ్మా. సో విటమిన్ ఏ, విటమిన్ డి ఇలాంటివన్నీ కూడా చాలా చాలా అవసరం. కాబట్టి ఇలాంటి పోషక భరితమైనటువంటి ఆహారాన్ని పిల్లలకి ఇవ్వకపోవడం చేతనే ఈ యొక్క సమస్య కలుగుతుంది. రెండోది ఇంకోటి ఏంటంటే, ఆ గ్రోయింగ్ ఏజ్ లో విపరీతంగా కళ్ళకు ఒత్తిడి ఇవ్వకూడదమ్మా. ఈ రోజులు ఏం చేస్తున్నారంటే మా తల్లిదండ్రులు పిల్లలు మారం పెట్టుకున్నప్పుడు సో వాళ్ళు ఏడవకూడదు, లేకపోతే వాళ్ళు అడిగింది ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ సెల్ ఫోన్ ఇవ్వడము, లేకపోతే టీవీ ఎదురుగా కూర్చోబెట్టడము, లేకపోతే మోడ్ చేయడము, ఇలాంటి చేయడం వల్ల ఏమంటే ఈ కళ్ళు ఒత్తిడికి బాగా గురైపోతున్నాయి. మా స్మార్ట్ ఫోన్స్ ఎక్కువసేపు చూడడం వల్ల ఆ గ్రోయింగ్ ఏజ్ లో మరీ ఒత్తిడికి గురైపోయి వల్ల కూడా ఈ కంటికి సంబంధించిన కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి మా పిల్లలకి. ఓకే సార్. అలాగే ఇప్పుడు పూర్వంలో చూసుకుంటే 50 ఏజ్ వచ్చినా 60 ఏజ్ వచ్చినా కళ్ళజోడ్స్ అనేవి అప్పటికి లేవు, అసలు తెలియదు అవేంటో కూడా వాళ్ళకి. ఇప్పుడు మాత్రం కామన్ గా వస్తుంది. మరి అప్పుడుకి ఇప్పటికి ఏంటి డిఫరెన్స్? చెప్పాను కదా, వాళ్ళకి పోషకభరితమైన ఆహారం వాళ్ళు బాగా తీసుకునేవాళ్ళు. తర్వాత మజ్జిగ, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇలాంటి ఆహార పదార్థాలు బాగా తీసుకునేవాళ్ళు. అదేవిధంగా శారీరక శ్రమ బాగుండేది, మంచి మంచి ఆహారం తీసుకునేటువంటి వాళ్ళు. సో వ్యాధి నిరోధక శక్తి వాళ్ళకి బాగా ఉండేది. సో ఇలాంటి కారణాల వల్ల ఏమైతుందంటే మరి పెద్ద వయసులో దాదాపు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో కూడా మరి కళ్ళజోడు అవసరం రాకుండా ఉండేదమ్మా. కానీ ఈ రోజుల్లో మరి చిన్న వయసులోనే కళ్ళజోడు వాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దీనికి కారణం ఏంటంటే సో ఒక పోషకాహార లోపం ఈ పిల్లల్లో కలగడము ఒక కారణం. నేను చెప్పినటువంటి అనేక కారణాల వల్ల కలుగుతుందమ్మా. పెద్దలకైతే ఇలాంటి కారణాలు లేవు. రెండోది ఏంటంటే వాళ్ళకు మానసిక ఒత్తిడి కూడా ఈ జనరేషన్ తో పోల్చుకుంటే లేదమ్మా. ఇంకోటి చెప్పుకోదగ్గ అంశం ఏంటంటే, ఇక్కడ ఈ గూట్లో దీపం నోట్లో ముద్ద అని చెప్పి చెప్తుంటారు మా పెద్దలు. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే సాయంత్రం పూట అర్లీగా ఆహారం తీసుకుని రాత్రి పూట అర్లీగా రెస్ట్ తీసుకునేవాళ్ళమ్మా. ఈ రోజుల్లో మరి వివిధ కారణాల రీత్యా చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి 12 గంటలు లోపు పడుకున్న వాళ్ళంటే లైట్ వేసి వెతకాల్సినటువంటి రోజులు వచ్చాయమ్మా. ఎవరో సో 12 తర్వాత 1 గంట పడుకుంటుంటారు, 2 గంటలు పడుకుంటారు, 3 గంటలు పడుకుంటారు. సో ఈ రిథమ్ దెబ్బతినడం వల్ల కూడా కంటి జబ్బులు వస్తుంటాయి. అలాగే సార్, ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్స్ తీసుకుంటున్నారు. ఏమైనా స్పెట్స్ ఎందుకు వచ్చిందనే రీజన్ ఎక్కడికైనా వెళ్ళి అడిగితే వాళ్ళు ఇంగ్లీష్ మెడిసిన్స్ తీసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారు. ఆయుర్వేదిక్ మెడిసిన్ అనేది తీసుకోకూడదా దీనికి? ఉన్నాయమ్మా. అవగాహన లోపంతో వాటికి దాని మీద సరైన అభిప్రాయం లేకపోవడం చేతనే ఈ విధంగా జరుగుతుందమ్మా. ఆయుర్వేదంలో కూడా చాలా చాలా మంచి మందులు ఉన్నాయమ్మా. వాటికి నేత్రియములు అంటారమ్మా. అంటే నేత్రాలు అంటే ఐస్ కు ఉపయోగపడేటువంటి ఆహారం కానీ ఔషధాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని నేత్రియములు అని చెప్పి చెప్తుంటారమ్మా. అలాంటివి చాలా చాలా ఉన్నాయమ్మా. ఉదాహరణకి ఆహార పదార్థంగా పరంగానే మనం ఆలోచించినట్టయితే క్యారెట్ చాలా బాగా పనిచేస్తుందమ్మా. సో రోజు కానీ వారంలో 2 సార్లు కానీ చిన్నపిల్లలకి క్యారెట్ ని యాజ్ యూజువల్ గా సో బాగా శుభ్రంగా కడిగేసి మనం క్యారెట్ ఇవ్వగలిగితే, అందుకే నేను చెప్పాను పేరెంట్స్ కి అవగాహన చాలా ముఖ్యం. సో క్యారెట్ ఇవ్వగలిగితే పిల్లలకి ఐ ప్రాబ్లం రావు, వచ్చినా కానీ త్వరగా తగ్గిపోతాయి. స్పెట్స్ వాడాల్సిన అవసరం కూడా రాదు. అలాగే మునగాకును ఏదో ఒక రూపంలో వారంలో 2 సార్లు కానీ 3 సార్లు కానీ మునగాకు ఇవ్వడం వల్ల కూడా చాలా మంచి ప్రయోజనం కలుగుతుంది. అదేవిధంగా అప్పుడు అవిసె పూలు దొరుకుతాయమ్మా. అవిసె పూలు కూడా ఈ కంటికి సంబంధించిన మంచిది. అదేవిధంగా ఈ ఉసిరిక ఆమ్లా అప్పుడప్పుడు ఆ సీజన్ లో అయినా కనీసం ఉసిరిక కాయలు తినమని చెప్పేసి పిల్లలకు అలవాటు చేయడం వల్ల కూడా ఈ కంటికి సంబంధించినటువంటి సమస్యలు రాకుండా ఉంటాయమ్మా. సో ఈ పద్ధతిలో ఆహార పదార్థాల పరంగా వాడుకుంటూ నేను చెప్పినట్లు ఈ జంక్ ఫుడ్ వీటికంతా ఎప్పుడో ఒకసారి అథవా కొద్ది గొప్ప వాడుకోవడంలో తప్పులేదు, కానీ ఫ్రీక్వెంట్ గా తరచుగా విచ్చలవిడిగా విశృంఖలంగా వాడకూడదు.
పేరెంట్స్ Okay. ఎందుకంటే చిన్నప్పటి నుంచి గైడ్ చేస్తే అవును. మంచి భావి భారత పౌరులను పేరెంట్ కూడా ఇచ్చినట్లు అవుతుంది మా దేశానికి. సార్ ఇప్పుడు ఈ ప్రాబ్లం తగ్గించుకోవడానికి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇక్కడ బయట ఏదైనా మార్కెట్ లో దొరుకుతుందా? దొరుకుతాయమ్మా. సో కామన్ గా వాడే మెడిసిన్ చెప్తామమ్మా. కొన్ని మెడిసిన్స్ మాత్రం వైద్యుల పర్యవేక్షణలోనే వాడుకోవాలి. కొన్ని మాత్రము యాజ్ యూజువల్ పేరెంట్స్ ఇచ్చి పెళ్ళికోవచ్చు, ప్రాబ్లం లేదు. అందులో త్రిఫల ఘృతం అని దొరుకుతుందమ్మా. త్రిఫల ఘృతం అంటే మెడికేటెడ్ ఘీ ఓకే. ప్రిపేర్డ్ అవుట్ ఆఫ్ త్రిఫల చూర్ణ. అంటే కరక్కాయలు, తానికాయలు, ఉసిరికాయలు కలిపేసి ఒక మంచి మెడికేటెడ్ ఘీ, ఒక నెయ్యి లాంటి పదార్థాన్ని తయారు చేస్తామా. అది చాలా బాగా పనిచేస్తుంది. సో పిల్లలకు కానీ లేకపోతే పెద్దలకి ఏదైనా కొంచెం ఏదైనా ఐ ప్రాబ్లమ్స్ ఉండి పట్టణంలో తగ్గక చాలా ఇబ్బంది పెడుతుంటే ఆ సమస్య పెరగకుండా కూడా ఉంటుందమ్మా. సో మెడికేటెడ్ ఘీ త్రిఫల ఘృతం ఏదైతే ఉందో అది చిన్నపిల్లలకి అయితే 1/2 టీ స్పూన్ అమ్మా. 1/2 టీ స్పూన్ ఘీ, నెయ్యి, ఒక 50 ml మిల్క్ లో కలుపుకొని పొద్దున రాత్రి వాడడం. పెద్దలైతే ఒక స్పూన్ మిల్క్ లో కలుపుకొని చూడడం వల్ల సరిపోతుంది. లేదు ఒకవేళ ఘీ ఆ నెయ్యి ఏదైనా దొరకకపోవడం కానీ, కొంతమంది పిల్లలు ఆ నెయ్యి అంటే తీసుకోరమ్మా. అలాంటి పిల్లలకి త్రిఫల ఘృతం అయితే త్రిఫల లేహ్యం అని దొరుకుతుందమ్మా. స్వీట్గా ఉంటుంది లేహ్యం, హల్వా. సో ఒక 1/2 స్పూన్ లేదా 1/2 టీ స్పూన్ మార్నింగ్ ఈవినింగ్ ఆ లేహ్యం ఇవ్వచ్చు. అది లేకపోతే త్రిఫల టానిక్ దొరుకుతుంది. సో 5 ml మార్నింగ్, 5 ml నైట్, ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్, 5 ml లిక్విడ్, 5 ml వాటర్ కలిపేసేసి ఇవ్వచ్చు. అంటే ఓన్లీ ఆయుర్వేదిక్ మెడిసిన్ లోనే దొరుకుతుందా? ఏ మెడిసిన్ షాప్ లో అయినా దొరుకుతుందా? ఆయుర్వేదిక్ మెడికల్ షాప్ లో దొరుకుతాయి. తర్వాత త్రిఫల చూర్ణమ్మా రోజు పొద్దున ఒక 1/2 చెంచా, రాత్రి ఒక 1/2 చెంచా ఇవ్వచ్చు. లేకపోతే రోజు ఒక 1/2 చెంచా రాత్రి పూట ఇచ్చినా సరిపోతుంది. సో త్రిఫలాన్ని ఏ పద్ధతిలో వాడుకున్నప్పటికీ ఈ ఐస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ మీద మంచి రిజల్ట్ వస్తుంది. ఓకే. సీ ఫుడ్ అనేది కూడా ఇప్పుడు చాలా మంది తీసుకోవాలని అనుకుంటున్నారు సార్. ఐస్ కంటే సీ ఫుడ్ చాలా మంచిది అంటున్నారు. సో సీ ఫుడ్ ఎలాంటివి తీసుకోవాలి? సీ ఫుడ్ కూడా మంచిదే కానీ ఇప్పుడు అందరికీ అందుబాటులో లేదు. ఒకటి ధర ఎక్కువ కాబట్టి, కామన్ మ్యాన్ అందుబాటులో లేదు కాబట్టి మనకు దొరికే వాటిని వాడుకోవడం వల్ల వాటంత ఫలితాలు కూడా కలుగుతాయి. ఇబ్బంది లేదమ్మా. ఓకే. అంటే ఇంట్లో ఏమైనా రెమెడీస్ ఉన్నాయా సార్ తగ్గించుకోవడానికి? చెప్తానమ్మా. ఇంట్లో రెమెడీస్ అమ్మా, సింపుల్ రెమెడీ చెప్తాను చూడమ్మా. ఇప్పుడు బాదం పప్పు ఉంది కదమ్మా. బాదం పప్పు షేప్ ఎలా ఉంటుందమ్మా? ఐ షేప్ ఉంటుంది. అవును. బాదం కాయ ఐ షేప్ ఉంటుంది. అవును. అంతేకదమ్మా. బాదం కాయ ఐ షేప్ గమనించండి కంటిలాగా ఉంటుంది. అవును. బాదం పప్పు కంటిలాగా ఉంటుంది. సో బాదం పప్పు తెచ్చుకొని వేయించేసేసి ఒక 50 grams అమ్మా వేయించేసేసి పౌడర్ తయారు చేయాలి. అదేవిధంగా సోంపు గింజలమ్మా. సోంపు అంటే ఐడియా ఉందమ్మా. జీలకర్ర కంటే పెద్దగా ఉంటుంది, కొద్దిగా స్వీట్గా ఉంటుంది, సువాసన ఉంటుంది సోంపు. సో అదొక కాస్త వేయించేసేసి 50 grams పౌడర్ చేసుకుని ఆ పౌడర్ తీసుకోవాలి. అట్లే పటిక బెల్లం అమ్మా. దీన్ని కండ చక్కెర, నవ్వుబోతు, కలకండ రకరకాల పేర్లతో పిలుస్తారు. వైట్ గా తీయగా ఉంటుంది, మిస్త్రీ అంటుంటారు. ఆ పౌడర్ ఒక 50 grams. బాదం పప్పు పొడి, సోంపు పొడి, పటిక బెల్లం ఈచ్ 50 grams తీసుకున్నామా. అంతే బాగా కలిపేసేసి రోజు రాత్రిపూటమా పిల్లలకి ఒక 1/2 చెంచా నుంచి 1/2 చెంచా వరకు ఆ పొడి తీసుకొని ఒక కప్పు మిల్క్ లో కలిపి ఇస్తున్నారు. రోజు రెగ్యులర్ గా ఇస్తుండడం వల్ల మరి చిన్న వయసు నుంచి అలవాటు చేస్తే ఈ కంటికి సంబంధించిన జబ్బులు రాకుండా ఉంటాయి. అదవా ఏదైనా వచ్చినా చాలా త్వరగా తగ్గిపోతుంది. మనం ఈజీగా తయారు చేసుకోవచ్చమ్మా. ఇది మార్కెట్ లో అయితే దొరకదమ్మా. ఓకే. సో చిన్న పిల్లలకి స్పెట్స్ ఎందుకు వస్తుందనే దాని గురించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్.